డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగులకు అందరికి శుభవార్త. రైల్వేలో భారీగా ఉద్యోగాలు, మొత్తం పోస్టులు 8,050. ఇవేవి ఎన్టీపీసీ, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. టెక్నికల్ ఉంటుంది, నాన్ టెక్నికల్ ఉంటాయి. నాన్ టెక్నికల్ అంటే ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నాన్ టెక్నికల్ అంటే డిఫరెంట్ ఇంజనీర్స్, అందులో రైల్వేలో ఇంజనీర్స్ ఉంటారు, రైల్వేలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజనీర్స్, అవి టెక్నికల్ కిందకి వస్తాయి. నాన్ టెక్నికల్ ఇక్కడ మనం 2 రకాల పోస్టులు వాడడం జరిగింది. 2 రకాల రైల్వే రిక్రూట్మెంట్ 2. ఒకటేమో గ్రాడ్యుయేట్, ఇంకోటేమో అండర్ గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, ఎనీ డిగ్రీ. అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్, అంటే 10+2, 10+2 ఆర్ ఇంటర్. దీంతో 2 రకాల నోటిఫికేషన్లు వచ్చినాయి. టోటల్ పోస్ట్ చూస్తే డిగ్రీతో ఉన్నాయి 5,000, ఇంటర్ తర్వాత ఉన్నది 3,050. అంటే డిఫరెంట్ రీజియన్స్, సికింద్రాబాద్ రీజియన్స్ అన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్ రీజియన్స్. దీంతో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం మీద 8,050. డిఫరెంట్ రీజన్ వైజ్ వేరియేషన్ కూడా ఉంటుంది. సికింద్రాబాదు, బాంబే, అంటే ముంబై, చెన్నై, ఇవన్నీ మనకు రీజియన్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం ఉంటాయి. కానీ చాలా ఎక్కువ మొత్తంలో పోస్ట్ రావడం జరిగింది నోటిఫికేషన్. అందులో గూడ్స్ రైల్ మేనేజర్ 3,423. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇవి స్టేషన్ మాస్టర్ 615. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 638. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇక్కడ ఆల్రెడీ 921. ఈ 5 రకాల పోస్టులేమో మనకు డిగ్రీ అర్హత ఉన్నాయి. టోటల్ ఏంటంటే 5,000. ఒకటి గూడ్స్ రైల్ మేనేజరు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, స్టేషన్ మాస్టరు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఇవన్నీ మనకు డిగ్రీ అర్హత ఉన్న పోస్టుల వీడికి ఎప్పుడు అప్లికేషన్ అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20, ఈ ఇయర్ 2025, ఈ అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20. దీనికి ఏజ్ అని 18 నుంచి 33. మరి వివిధ కులాలకు వివిధ పరంగా ఉంటుంది. క్యాస్ట్ వైజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీకి 3 ఉంటుంది. అంటే సడలింపు, వయోపరిమితి సడలింపు, ఎగ్జామ్షన్, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, బీసీకి అయితే 3 years. సేమ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్తో ఉన్న పోస్టులు 10+2 అర్హత గల పోస్టులు టోటల్ 3,050. అలా చూడండి, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇవన్నీ ఓన్లీ 10+2. నాన్ టెక్నికల్, ఎన్టీపీస్ అంటేనే నాన్ టెక్నికల్. ఇక్కడ ఉంది కదా, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. దీనికి ఐటీఐ, బీటెక్ అవేం మనకేం అవసరం లేదు. నాన్ టెక్నికల్ అంటే డైరెక్ట్ టెక్నికల్తో సంబంధం లేని పోస్టులు. ఎనీ డిగ్రీతో 5,000, ఇంటర్ అంటే 10+2 అంటే ఇంటర్తో టోటల్ పోస్ట్ 3,050. అందులో ఏమి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2,424, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163, ట్రైన్ క్లర్క్ 77. దరఖాస్తు అక్టోబర్ 20 to నవంబర్ 27. అంటే ఇక్కడ 1 week ఇక్కడ ముందు స్టార్ట్ అవుతుంది, 1 week ముందు అయిపోతుంది. 1 week లేట్ స్టార్ట్ అయ్యి 1 week లేట్ అయిపోతుంది. ఇక్కడ ఏజ్ చూడండి, దీనికి ఎక్కువ ఉంది. ఇది 18 నుంచి 33 అయితే ఇది 18 నుంచి 38. మరి బీసీకి 3 ఉంటుంది. బీసీకి 3 ఎగ్జామ్షన్ అంటే 38+3. ఎస్సీ ఎస్టీకి 38+5, 41, 43. మళ్ళీ హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా సేమ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా 33+5 ఏమో బీసీ. ఎస్సీ ఎస్టీకి ఏమో బీసీకి 3, 33+6, 3, 33+3, 36. ఇది 33+5, 38. ఇదేమో ఎస్సీ ఎస్టీకి, ఇదేమో బీసీకి. అంటే వయో పరిమితి సడలింపు ఈ 2 డిఫరెంట్. జనరల్ వాళ్ళకేమో 18 నుంచి 33, బీసీ వాళ్ళకు 36, ఎస్సీ ఎస్టీకి 38. జనరల్ వాళ్ళకి 18 నుంచి 38 అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్తో. బీసీ వాళ్ళకు, అంటే బీసీ అంటే సెంట్రల్లో ఓబీసీ అంటారు, ఓబీసీ సెంట్రల్లో ఓబీసీ అంటారు. స్టేట్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ ఉన్నాయి. మనకు సెంట్రల్లో ఓబీసీ అంటారు కాబట్టి ఓబీసీలో 38+3, 41. ఎస్సీ ఎస్టీకి 38+5, 43. హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా అంతే ఉంటాయి. కానీ ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. ఎన్టీపీసీలో చాలా, ఇవి స్టేషన్ మాస్టర్ చాలా పెద్ద పోస్ట్. ఇది గూడ్స్ రైల్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, ఇవన్నీ చాలా పెద్ద పోస్టులు.
ఎనీ డిగ్రీతోని నో టెక్నికల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్, అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇంత మంచి ఛాన్స్ ఇప్పట్లో లేవు, ఎందుకంటే చాలా నోటిఫికేషన్ ఇప్పుడు లేవు కాబట్టి ఇది మంచి అవకాశం నిరుద్యోగులకు. అంటే ఈ ప్రిపరేషన్ వల్ల మనకు ఏదో స్టేట్ గవర్నమెంట్ జాబ్లకు కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ ఎగ్జామ్ కూడా దీని ప్యాటర్న్ ఎట్లుంటాయంటే CBT1 CBT2 CBT1 CBT2 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2. అయితే ఇందులో 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ టోటల్ మార్క్స్ ఎన్ని 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్లో ఏముంటాయంటే టైర్ 1 అంటే CBT1లో ఒకటి జనరల్ అవేర్నెస్కి 40 ఉంటాయి, మ్యాథమెటిక్స్కు 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ దానికి 30, 100. ఇంకోసారి చెప్తున్నా, జనరల్ అవేర్నెస్కు 40, మ్యాథమెటిక్స్కు 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది ఒక 30, టోటల్ 100 మార్క్స్. 100 మార్క్స్ ఎంత 1.5 అవర్ ఇస్తారు. నెగిటివ్ మార్క్ ఉంటుంది ఇక్కడ 1/3, 3కి 1 ర్యాంకు 1/3 ఉంటాయి. అంటే 3కి 1/3 అంటే ఎంత మనకు 33.33%. ప్రతి 3 మిస్టేక్లలో ఒకటి తీసేస్తాడు. ఇది CBT1 మళ్ళీ CBT2 సేమ్ ఉంటుంది. ఇది దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. ఇవి చూసుకున్నట్టయితే పోస్టులు దాని యొక్క వేకెన్సీస్, ఇది ఎగ్జామ్ CBT1 CBT2 సేమ్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కు 1.5 అవర్ సేమ్ ఇప్పుడు చెప్పినట్టు. జనరల్ అవేర్నెస్ అంటే జీకే, కరెంట్ అఫైర్స్, GS అనుకోండి, అవి 40, ప్యూర్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ టైప్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30. చాలా బ్రహ్మాండమైన అవకాశం, ఎందుకంటే ఇవన్నిటిలో కామన్ ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్నిటంటే దీని ప్రిపరేషన్ ఇక్కడ ఒకటే కాకుండా స్టేట్ గవర్నమెంట్ జాబ్లు కూడా మనం అచీవ్ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఇటువంటి వీడియోలు మరిన్ని చేయడానికి మీ యొక్క తోడ్పాటు ఉండాలి అందరు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు మా యొక్క నోటిఫికేషన్ ఇమీడియట్ వస్తుంది. అంటే అది ఎనీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ మీకు అప్డేట్స్ ఇమీడియట్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల మాకు ఇంకా వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరికన్నా ముందు అప్డేట్ కూడా మీకు ఉండొచ్చు, దాని వేలో మీరు ఉండొచ్చు. అంతే. థ్యాంక్ యూ ఫర్